ఆశకు అద్దుండాలి, గుద్దకు సిగ్గుండాలి అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, మన దిల్లు మామయ్య అసలు దిమాకుండి మాట్లాడతాడా ఒక్కొక్కసారి, ఏందో అర్థం కాదు. కానీ ఇంతకీ మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదురా నాయన అనుకుంటే, గేమ్ చేంజర్ ప్రెస్ మీట్ లో మన దిల్లు మామయ్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాలో ప్రతి 10 నిమిషాలకి ఫ్యాన్స్ అందరికి, శరణం అన్నయ్య ఫ్యాన్స్ అందరికి కిక్ ఇచ్చేటువంటి సీన్లు ఉంటాయని గప్పాలు కొట్టాడనమాట. సరే, ఈ విధంగా గప్పాలు కొడితే సరే, ఆయన సినిమా కోసం ఆయన డప్పు కొట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే, పుష్ప 2 సినిమాకే కుదవలుగా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడేమో ఈ గేమ్ చేంజర్ సినిమా పైన ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకుంటే, అర్రే ఈ సినిమాకి కూడా గుదవలుగా టికెట్ల రేట్లు అయితే పెంచుతున్నాడు అన్నమాట దిల్లు మామయ్య. ఇంతకీ మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అని మన శరణం అన్నయ్యనే బాధపడుతుంటే, ఈ విధంగా ఈ దిల్ రాజు మామయ్య రేట్లు, టికెట్ ప్రైజెస్ ఎక్కువ పెంచేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అయితే పైసలు అయితే గట్టిగా అయితే దెంగుతున్నాడనమాట. అండ్ ఇంకొంతమంది మన దిల్ రాజుని ఏమని తిడుతున్నారు అంటే, ఒక ప్రెస్ మీట్ లో, గేమ్ చేంజర్ ప్రెస్ మీట్ లోనే మాట్లాడుతూ ఈ విధంగా కారు కూతలు అయితే కోసాడు దిల్ రాజు మామయ్య. ఏమని కారు కూతలు కోసాడు అంటే, నేను 50 సినిమాలు తీశాను కానీ ఎక్కువ బడ్జెట్ అయితే ఏ సినిమాకి పెట్టలేను, ఈ గేమ్ చేంజర్ సినిమాకే పెడుతున్నాను, నాకు ఎందుకో చాలా భయం వేస్తుంది అని ఒగలు నాటకాలైతే కొట్టుకుంటా అయితే ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. అండ్ దిల్లు మామయ్య ఈ విధంగా మాట్లాడాడు అని కొంతమంది ఉంటారు కదా, శరణం అన్నయ్య ఫ్యాన్స్, అలాగే ఇతరుల హీరోల ఫ్యాన్స్, వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే, నువ్వు 500 కోట్లు బడ్జెట్ పెట్టుకొని నువ్వు ఈ సినిమాకి ఎలాగో భారీ బడ్జెట్ పెట్టావు అని గప్పాలు కొడుతున్నావు కదా, ఆ భారీ బడ్జెట్ మళ్ళీ ఆ పైసలన్నీ నీకు రానికే నువ్వు ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ ప్రైజెస్ అయితే ఎక్కువ పెంచుతున్నావు, నీ నాలెడ్జ్ బాగుందిరా దిల్లు మామయ్యగా అని కొంతమంది అయితే ఈ దిల్ రాజు గారిని అయితే వేసుకుంటున్నారన్నమాట, తిడుతున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ విధంగానే తిట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఏంది ఆ రేట్లు, ఏంది అసలు అలా చేసేటువంటి పనులు ఏంటి, అసలు ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా చూడకపోతే ఏమన్నా అవుతుందా మనకి? చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా, లేకపోతే ఎవడైనా చచ్చిపోతున్నాడా ఈ సినిమా చూడకపోతే అనేటువంటిది నా క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే ఈ సినిమాల వల్లనే అక్కడ హైదరాబాద్ లో ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణమేమో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి. ఈ విధంగా జనాలు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం 2 గంటలు గడపడానికి థియేటర్ లోపలికి వస్తే, అక్కడ ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ ఏమో 2 గంటలన్నర. కానీ టికెట్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 700, 800. ఏంది అసలు ఇవి పైసలు అనుకుంటున్నారా లేకపోతే రాళ్ళు అనుకుంటున్నారా అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ విధంగానే వీళ్ళని అడగకుండా ఉన్నామనుకోండి, టికెట్ ప్రైజెస్ పెంచుతున్నారు ఏంటి అని ఇలా అడగకుండా ఉంటే ఫ్యూచర్ లో ఇంకా 2000, 2500 ఈ విధంగా రేట్లు పెంచి అయితే మన దగ్గర ఉన్నటువంటి జేబులలో అన్ని పైసలు ఖాళీ చేసి మన ముఖానికి బూడిది కొట్టి పంపిస్తారు థియేటర్ బయటికి అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను. అదే విధంగా ఈ విధంగానే చేస్తారు ఫ్యూచర్ లో, ఖచ్చితంగా ఇదే జరుగుద్ది, మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం కూడా వాళ్ళని అడగాలన్నమాట, రేట్లు తగ్గించండి రా, ఏంటి ఈ రేట్లు అని మనం అడుగుతేనే కదా వాళ్ళకి తెలిసేది. సో ఈ విధంగా మనం కూడా వాళ్ళని అడిగి రేట్లు అయితే తగ్గిపించేయాలి ఫ్రెండ్స్. లేకపోతే వాళ్ళు ఇట్లయ్యా
నాటకాలు చేసుకుంటా ఇది ఎలివేషన్లు ఉంటాయి ఇవి ఉంటాయి అని కథలు పడకుండా మన దగ్గర నుంచి అయితే అన్ని పైసలు దింగుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి టాపిక్. ఈ టాపిక్ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.